మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వేముల వీరేశం నగరేకల్ ఎమ్మెల్యే. ఇంకోటి మీ మీద ఒక మర్డర్ కేసు ఉంది, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నమాట నిజమా? నేను ఒకటేనండి, అప్పుడు అది అక్రమ కేసే, ఆ మీద ఎటువంటి కేసు లేదు. ఎర్రచందనం స్మగ్లర్ నన్ను ఎప్పుడు ఏదో ఒక రంగా టార్గెట్ చేయటం. నేను చాలాసార్లు చెప్పాను, 100 సార్లు మర్డర్ ప్రయత్నం చేశాను నా మీద. ఒక డ్రైవర్ని హత్య చేశారనేది కోర్టు రుజువు చేసింది, కానీ కేసు కొట్టేసింది, తప్పుడు కేసు అని. ఇదే అంశానికి జీవన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకసారి జీవన్ రెడ్డి మేము క్వశ్చన్ చేయడం జరిగింది, ఒకసారి చూద్దాం. అది ఒక భార్యని డ్రైవర్ని చంపేసిండోడు, వాడు ధర్మం న్యాయం అంటే ఎట్లా అండి? మీరు కేసులు ఉన్నాయి, హత్య రాజకీయాలు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో పోయి కేసు చెక్ చేసుకోండి, ఉన్నది. మేము చెప్తాం నంబర్, ఎఫ్ఐఆర్లు ఇస్తే కూడా ఏ ఆధారం అంటే ఏం చెప్పాలి? రోహిత్ గారు, ఐఎమ్ అనబుల్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. ఎందుకు మీరు నా టార్గెట్ చేసి అడుగుతున్నారో అర్థమైతలేదు. విత్ పేపర్ సార్, ఎర్రచందనం అన్నాడు, రెడ్ గోల్డ్ అన్నాడు, చూపించిండా? ఎక్కడ చూపించిండు? ఎంత టర్న్ ఓవర్ చూపించిండు? ఎక్స్పోర్ట్ ఎంత చేసిండు, ఇంపోర్ట్ చూపించాడు. ఇట్లా లైసెన్స్ అంటే మీరు అడిగారు కాబట్టి చూపించాను. కేసుల గురించి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఏదికైనా నేను చెప్పాను కదా, శ్వాస ఉన్నంత వరకు అడుగుతో పోరాడుతూనే ఉంటాను. అది రాకేష్ రెడ్డి ఒక డ్రగ్గిస్టు, స్మగ్లరు అనేటువంటి ఆరోపణలు చేశారు. నిజంగా మీరు డ్రగ్ కెమెరా నా వైపే ఉందా? ఇగో ఈ ఎంటుక వీక్ ఇచ్చాను, ఇప్పుడే మీరు ల్యాబ్కి పంపించండి. మీరు బ్లడ్ శాంపిల్స్ కూడా రెడీగా ఉన్నారా? రెడీ, ఇప్పుడే. రైట్, ఇగో మళ్ళీ లేట్ అయితే కష్టము. బ్లడ్ శాంపిల్స్ పిలిపియండి ముందు దయచేసి. నాతో పాటు వాడు అన్న కల్వకుంట్ల తారక రామన్ కూడా తీయండి. డ్రగ్స్కు అంబాసిడర్ హైదరాబాద్ ఉన్నాడు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పిన మాట అది, నేను కాదు. ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయ ఏమంటారంటే పేరు అనుమల రేవంత్ రెడ్డి గారు, వాడు అన్నది ఎక్కడుంటే అక్కడ ఇమ్మీడియట్లీ మీ టీవీ ఏమంటారు ఇది RTV రిపోర్ట్స్ని పంపించి వెంటనే బ్లడ్ శాంపిల్స్ ఇమ్మీడియట్ ఇద్దరు తీయండి. రాకేష్ రెడ్డి గారు, మీరు కిడ్నీ కూడా అమ్ముకున్నారు. అవును, తీసుకోండి, చూపండి అనేది ఆయన ఆరోపణ. కరెక్టేనండి, నిజమేనా? అదే చెప్తున్నాను కదా, కిడ్నీ నాకు ఏమవుతున్నామండి, నా కిడ్నీలు మంచిగా ఉంచుకుంటే చాలు. నేను అది పిన్నమ్మకి అన్నం పెట్టలేనాడు, గాజులు చేయించినట్టు ఆయన సొంత అన్నకే ఏమీ చేయలేదు, ఎల్బీ నగర్లో ఉంటున్నాడు, ఆయన అలాంటిది ఊరికి ఏం చేస్తాడు, ఆయన అసలు రాజకీయాలకి పనికిరాడు అనేటువంటి ఆరోపణ చేస్తున్నాడు మీ పైన. షర్మిల గారు కాంగ్రెస్ ఎందుకున్నారండి? వైఎస్ షర్మిల కాంగ్రెస్ కిందకి వెళ్ళింది, అంతకుముందు తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఎందుకు పెట్టింది? సొంత అన్న ముఖ్యమంత్రి ఉండగా జగనన్న బదిలిన బాణం, 3000 కిలోమీటర్ల పాదయాత్ర. కుటుంబాలండి, కుటుంబాలు రండి, మరి న్యాయస్థానం కుటుంబాలలో మీరు రండి. మీడియా మిత్రులు వచ్చి, విలేకరులు వచ్చి, మీరు మనస్పార్థలు తొలగించండి, మనస్పార్థలు తొలగించండి. ప్రతి కుటుంబంలో రమ్యారావు గారు ఏమి మొన్నటి వరకు 15 నుంచి మరి అదే కేసీఆర్ గారు కాళ్ళు గడికి కన్యాదానం చేశారు కదా రమ్యారావు గారిని, కరీంనగర్ సిస్టర్. ఎన్ని వేదికల మీద, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, విలేకరులకు కూడా కొన్ని అదుపులు ఉండాలి. మీరు ఆగండి శాసన గారు, మీరు రండి, పరిష్కరించండి మా కుటుంబాల సమస్యలు. అవునండి, మనస్పర్ధల నుండి దూరం ఉంటాం, తప్పేముంది? తప్ప అది రోజు దగ్గర నుండి తిట్టుకోవాలా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.